ఆచంట గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ గోగులమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు చెందిన అత్తవారిల్లు అయినటువంటి దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అమ్మవారి ఇల్లు అయిన పోతురాజు గుడిలో అయిన ఈ అమ్మవార్లను ముంచుతుంటే చాలా ఇరుకుగా ఉండి భక్తులు దర్శించుకునేందుకు కూడా వీలుండడం లేదు. పైగా అమ్మవారి గర్భగుడి కన్నా ఎదురుగా ఉన్న సిద్ధాంతం ఆచంట రహదారి ఎత్తుగా ఉండటంతో నీళ్లు అన్నీ ఈ దేవాలయంలోకి ప్రవేశించడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని భక్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయాల పునర్నిర్మాణం గురించి ఆచంటలోని పలువురు తమ అభిప్రాయాలను ఆత్మీయ గోదావరి వద్ద వెలిబుచ్చారు. వాటి గురించి పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడు ఉన్న ఈ ఆలయం అమ్మవారు నడివీధిలో ఉన్నటువంటి ఇల్లు అండి. అమ్మవారి పుట్టిల్లు. అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇది పోతురాజు ఆలయం అండి. పోతురాజు అమ్మవారి తమ్ముడు. 101 మంది గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడు పోతురాజు. ఒకసారి సరిగ్గా గమనించండి. రోడ్ చూసారంటే హైట్ లో ఉందో ప్రధాన ఆలయము కిందకు ఉంది. ఎలా ఉండటం కూడా వాస్తు ప్రకారం మంచిది కదా అంటారు. మన ఇల్లే రోడ్డు కంటే హైట్ తక్కువ ఉంటే మనకు మంచిది కదా అంటారు కదా. అలాంటిది ఒక గ్రామ దేవత ఆలయానికి రోడ్డు కంటే ఆ ఆలయం చాలా కిందకు ఉంది. మరి గ్రామానికి కూడా ఎలా మంచిది అవుతుంది చెప్పండి. అమ్మవారి ప్రతిపాలుగా ఊరంతా ఊరేగే అమ్మవారి ఘటాలు ఇవేనండి. ముత్యాలమ్మ, గోగులమ్మ, మహాలక్ష్మి. సంవత్సరానికి ఎన్నిసార్లు అమ్మవారి ఊళ్ళోకి వెళ్తున్నాము? సంవత్సరానికి సంక్రాంతి రోజుల్లో అయితే 30 రోజులు అమ్మవారు గ్రామోత్సవం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఉగాది రోజు, మళ్ళీ జ్యేష్ఠ మాసం 2 రోజులు అమ్మవారు గ్రామోత్సవం చేస్తారు. మళ్ళీ లాస్ట్ని ఐశ్వర్య మాసం వెళ్ళిపోయేటప్పుడు బట్టి గ్రామోత్సవం చేసి అమ్మవారు అక్కడికి సాగుతారు. 6 నెలలు అయితే అమ్మవారికి 6 నెలలు ఇక్కడ ఉంటారు, 6 నెలలు అక్కడ ఉంటారు. అంటే ఒకప్పుడు ఏమన్నా ఇది సేమ్ ఇంతేనా అండి, లేదంటే పాక కింద ఉండేదా? ఇది వరకు మాకు తెలియని కాలంలో ఇది పెంకుడి ఇల్లు కింద ఉండేదంటండి. పెంకుడి సాల కింద ఉండేదంట. తర్వాత కాలక్రమానికి ఇది గుడి కింద కట్టారు. వారు పొద్దు గుడి పెంకుడిలోనే ఉండేది అనమాట. సరిగ్గా ఈ ఆలయాన్ని గమనిస్తే అండి, ఒక కొత్త జంటలో లేదంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి నుంచి అమ్మవారిని దర్శించుకునే వెసులుబాటు కూడా లేదు. ఇంట్లో విడివిడిగానే దర్శించుకోవాలి. అలాంటిది ఈ ఆలయం కూడా చాలా చిన్నగా ఉందండి. దీన్ని కూడా పునర్నిర్మిస్తే బాగుంటుంది. ప్రధానంగా చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, ఈ 2 మాసాలు 5 శుక్రవారాలు ఈ అమ్మవారికి ప్రతి సాయంత్రం శుక్రవారం సాయంత్రం సందలు జరుగుతాయండి ఇక్కడ. అలాగే అనేక వందల భక్తులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మొక్కులన్నీ కూడా ఈ మాసాల్లోనే నెరవేర్చుకుంటారు అమ్మవారికి. అయితే ఈ 5 వారాల్లోనూ కంపల్సరీ ఒక వారం భారీ ఎత్తున వర్షం కురుస్తుందని భక్తుల నమ్మకం. నాకు మ్యారేజ్ అయ్యి కొత్తగా మ్యారేజ్ అయింది. అమ్మ చీర గాజులు పెట్టి పంపించారు. అమ్మవారికి పెట్టు అనేసి. అమ్మవారికి ఇంకొక ఆలయం తెలుసా అండి మీకు? చెప్పారు, అక్కడ అక్కడ గుడి ఉందని చెప్పారు. ఇది అమ్మవారి పుట్టిల్లు అండి. మనం పెళ్లి చేసినాక అమ్మవారిని అత్తయ్య తీసుకెళ్తాం. మన అమ్మాయిని అన్నా సరే అత్తయ్య పెడతాం కదండి. అలాగే వెళ్ళి అక్కడ అది మెయిన్ ఆలయం, ప్రధాన ఆలయం అది. ఇది పుట్టిల్లు. అక్కడ ఆలయం ఇక్కడ భక్తులు వస్తున్నారు, కానీ అక్కడ భక్తులు వెళ్ళక ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దారి సరిగ్గా మార్గద్వారం లేక దానికి వెళ్ళబోతున్నారు. అదే ఏమన్నా ఆలయం పునర్నిర్మిస్తే అలా బాగుంటుందని ఆచంట భక్తులందరి ఎలా ఉంటుందంటారు? ఆ గుడికి చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి, కానీ తర్వాత కొంచెం తగ్గించేసాము. ఇక్కడ ఇది బాగా అలవాటు అండి.
ఎక్కువ పిల్లలం అందరం కలిపి సైకిల్ వేసుకుని ఆ టైప్ లో వెళ్ళేవాళ్ళం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? లక్ష్మి అండి. ఈ ఊరేనా మీది? కాన్పూర్తి గంట. కాన్పూర్ ఉంటుంది. ఆ అమ్మవారి ఆలయానికి ప్రతి సంవత్సరం వస్తారా? ఎప్పుడు వస్తూ ఉంటారు? ఇలాగ వచ్చినప్పుడల్లా వస్తామండి. తీర్థం జరిగినప్పుడు. ముత్యాలమ్మ గుడి అంటే ఏంటి మీ దృష్టిలో? ముత్యాలమ్మ గుడి అంటే అక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. అక్కడ తక్కువండి, ఇక్కడికి అక్కడ అసలు వెళ్ళారండి ఎప్పుడన్నా? ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళలేదా అండి? అసలు మీ ఊళ్ళో గ్రామ దేవతకి అయితే మంచి ఆలయం అయితే నిర్మించుకునే ఉంటారు కదా? మాకు ముత్యాలమ్మ తల్లి అండి. ముత్యాలమ్మే కదా. ఈ ముత్యాలమ్మ 18 పాదాలకు అధిదేవత అండి గ్రామ దేవతలకు. అలాంటి ఈ ముత్యాలమ్మకి ఇంత ఇరుకుగా ఒక చిన్న గుడి ఉంది. ఇది మెయిన్ అంటే అమ్మవారిని అడిగి తీసుకొస్తారంటారు కదా, అది ఇది. అక్కడ అత్తవారి ఇల్లు అంటారు కదా చెరువు దగ్గర అంటారండి, తెలియదండి, వెళ్ళలేదండి. శిథిలావస్థకు చేరిపోయిందండి. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అందరూ కలిసి మంచిగా చేసుకుంటే గుడికి వెళ్ళొచ్చి రావచ్చండి. కొత్త గుడి కూడా కడితే బాగుంటదండి అమ్మగారు. ఇప్పుడు ఒక తల్లి ఎలా అయితే తన పిల్లల్ని చూసుకుంటుందో, పిల్లలు కూడా ఎదిగి ప్రయోజకులు అయిన తర్వాత తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కదండి. అలాగే మన గ్రామస్తులందరం కూడా మనం చల్లగా ఉన్నామంటే ముత్యాలమ్మ దయ ఆవిడ మనందరం కూడా బాగా చూసుకునే బాధ్యత మన పట్ల ఉందండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? రామసేన. ఎప్పుడు వస్తూ ఉంటారు అమ్మవారికి? మాది పక్కిల్లేనండి, ఎప్పుడు రోజు వస్తాం. మన గ్రామానికి ఈ అమ్మవారే కదా గ్రామ దేవత. అవునండి. ఈ అమ్మవారికి ఈ ఆలయమే కాదు, ఇంకొక ఆలయం ఉందండి. వెళ్తా ఉంటారా? అమ్మవారు కూడా వెళ్తాం జాతర అయినప్పుడల్లా. అంతే అంతే కదండి. అందుబాటులో ఉన్నది కాబట్టి మీరు ఈ గుడికి వస్తున్నారు. అవును. అక్కడ ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరిపోయింది, మొత్తం కూలిపోయే స్టేజ్ లో ఉంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? మీ కూతురు ఉన్నారు కదా, సపోజ్ మీ కూతుర్ని పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి వెళ్ళాక ఆ అత్తవారి చాలా అందంగా ఉండాలని అనుకుంటారు. నా ఇంట్లో కంటే నా కూతురు బాగుండాలి. అక్కడ అమ్మవారికి అక్కడ అత్తవారిలు బాగాలేదు. దాని పట్ల మీ అభిప్రాయం? అందరూ కొనుక్కుని చేసుకోవాలండి, మరి చెయ్యాలని పనులే, కొత్తగా కట్టుకోవాలి. అయినా మాకు ఈ వరకు కూడా పూర్వం నుంచే మాకు ముత్యాలమ్మ తల్లి మా ఇంట్లో అక్కడ మా అమ్మగారు వాళ్ళు చెప్పేవారండి, కనపడుతూ ఉండేది ఆవిడ. గజ్జలు చప్పుడు అవి వినపడేవండి మాకు. అందుకని ఇంకా రోజు వచ్చి మేము దర్శనం చేసుకుంటాం. అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు. అవునండి. పుట్టిన పిల్లలు రోజుల వ్యవధి నుంచి దాటిస్తారు. సంవత్సరాల పిల్లల వరకు కూడా దాటిస్తారండి అమ్మవారిని. బాలాడిస్తారని పోతాయని చెప్పి. అవునండి, దాటిస్తారు. ఇప్పుడు ఇది వరకు అయితే చాలా ఎక్కువ మంది జనాభా వెళ్ళేవాళ్ళండి, జాతరకే రావట్లేదు కదా. అవునండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? అపర్ణ. ఏ ఊరు నుంచి వచ్చారు? నరసాపురం అండి. అమ్మగారిది అయితే ఆచంట. ఆచంట అండి. ఇప్పుడు అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికి అవునండి. అమ్మవారి ప్రధాన ఆలయం అది కాబట్టి ఆ ఆలయం మొత్తం శిథిలావస్థలో ఉందండి, పాడైపోయింది. ప్రతి ఆఖరికి చిన్న చిన్న పాలాలు కూడా వాళ్ళ గ్రామ దేవతల ఆలయాలు చాలా పెద్దగా నిర్మించుకుంటున్నారు కదండి. 18 పాలాలకు అదే దేవత అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం శిథిలావస్థ అయిపోయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? దాన్ని కొంచెం డెవలప్ చేస్తే కొంచెం బాగుంటుందని అని అనుకోండి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరేంటండి? చక్రధర్రావు. ఆచంటలో పుట్టి పెరిగి ఆచంట గ్రామదేవత అయిన ముత్యాలమ్మ దేవి తల్లి సందులో మేము నివసిస్తున్నాము. ఏదైనా కోరిక నెరవేర్చుకుంటే ఆవిడ సహకారంతో అంతా కుటుంబం శుభంగా ఉంటుంది. ఈవిడ సహకారంతో నేను ఎప్పుడు వచ్చినా సరే ఈవిని పాదం మొక్కుకుని వెళ్తూ ఉంటాను. ఈరోజు నేను ఈమె సహకారం వల్ల నేను ఢిల్లీలో చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా చిన్న ఇండస్ట్రీస్ని సంపాదించాను, పెట్టాను. ఈరోజు 20-25 మంది నా చేతుల ద్వారా వాళ్ళు బతుకుతున్నారు. ఈ తల్లి అమ్మవారు సహకరిస్తుంది. అక్కడ ఉన్నా కూడా అమ్మవారు ఎక్కడ ఉన్నా సరే ఈ అమ్మవారు ఆచండ అమ్మవారిని మర్చిపోను. అయితే ఏంటంటే ఇదే అమ్మవారి తల్లి ముత్యాలమ్మ గుడి దగ్గర గుడి శిథిలమైపోయి ఉంది. దీన్ని గ్రామ పెద్దలు, నాకు తెలిసిన వరకు గ్రామ పెద్దల వాళ్ళు ఎంతో కొంత సహాయం వేసుకొని దీన్ని ఇంకా మంచిగా చేసుకుంటే ఆచంట గ్రామస్తులకి నేను విన్నపం మార్చుకుంటున్నాను. గ్రామదేవత అయిన తల్లి, గ్రామదేవత తల్లి అయిన గుడి అయిన అలాగే శిథిలావస్థలో ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఈ గ్రామంలో ఉన్న నాయకులు పట్టించుకుని ఆ గుడిని ఎంతో కొంత శుభ్రంగా చేస్తే నా వంతు సహాయం కూడా ఎంతో కొంత ఉండాలని భావిస్తున్నాను. మీ పేరేంటండి? కంచెల సూర్యచంద్రావతి. ఆచంట ముత్యాలమ్మ వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం. ఆచంట ముత్యాలమ్మ చరిత్ర తెలుసా అండి మీకు? ఎప్పటి నుంచో పోతురాజు గుడి ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి పెట్టేవారు. కానీ దండం పెట్టుకోవడానికి అవకాశం లేదని బాలకృష్ణ గారు తీసుకొచ్చి అమ్మవారిని పెట్టారు 10 మంది సహకారంతో. అప్పటి నుంచి ఇక్కడ అన్ని రకాలు జరుగుతున్నారు. దగ్గర అమ్మవారిని పెట్టి ఒక
30 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే. మెయిన్ గుడిలో అయితే పూజలు అందుకోవట్లేదు కదా? అందుకోవట్లేదు, దూరం అయిపోయింది, తుప్పల్లాగా ఎలాగా ఉంది. రోడ్డు వెళ్ళాలంటే బాగుండాలి కదా, ఎవరు వెళ్ళకపోతున్నారు. కానీ మేము చేసుకున్నాక ఒకటి నిదర్శనం, మాకు ప్రతిదీ కూడా మేము అమ్మవారికి అప్పచెప్పి వెళ్ళిపోతాము, మీదే పూజని. ఇంకా మా ఇంట్లో ఎవరు వచ్చి తలుపు తీసిన గజ్జల సౌండ్ పారిపోతారు, ఎవరు రారు మా ఇంట్లోకి. ఎవరో కాదు, మా అల్లుడి గారు వచ్చే బాబో మీ ఇంట్లో ఏదో గజ్జల సౌండ్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను, తలుపు తీయకుండా వెళ్ళిపోయారు ఆయన. మాకు బాగా నిదర్శనం అమ్మా. ఏ పని అయినా ఏదైనా సరే మంచిదైతే చెయ్యమ్మా, లేకపోతే వద్దని చెప్పేసి వెళ్ళిపోతాను నా పని మీద. ఆయనేటి నేనేటి బాబేటి మా పిల్లలు ఏంటి. అందుకనే మేము ప్రతి సంవత్సరం కుంకుమ చేద్దాము. ఏదైనా మొక్కల వాళ్ళం 100 కొబ్బరికాయలు కొడతాం, 11 కొబ్బరికాయలు కొడతాం. మాకు చాలా సత్యం జరుగుతుంది. 10 మంది సహకరిస్తే చేద్దాం, తప్పేం లేదు. మా వంతు మేము చూస్తాం. చెయ్యి కలిస్తేనే కదండి. అంతే, పూలన్నీ గుచ్చితేనే మాల అవుతావు. ఒక్క పువ్వు పూజకే పనికొస్తుంది, మాల అవుతావు. దారం ఉండాలి సాయం, మళ్ళీ దారం లేకుండా మాల ఎలా అవుతుంది? అది మనం చేసేది. కనీసం నేను ఆయన చేస్తానంటే కుంకుమ ఏంటంటే అక్కడ కూర్చుని బ్రాహ్మణులకు సరిపోతుంది. నేను ఎక్కడ కూర్చోను, నాకు అక్కడ కూర్చొని లలితా శాస్త్రం చదవాలంటే అక్కడ మా అరుగుల మీద కూర్చొని పోలే దేవుడా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైతే నా రోజు వెళ్ళేదాన్ని. ఇప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చాక రోడ్డు మీద అందరూ పడ్డా ఉండి నీకు అది అలా తీసుకొని వెళ్తున్నాను. నేను ఇంటికాడ ఇక్కడికి ఆ పక్క వెళ్తాను, దండం పెట్టుకుంటాను, వచ్చేస్తాను. ఏదైనా మంచి పనైనా ఏదైనా చేయాలంటే ఇలా చేస్తున్నాం, నీ ఇష్టమైతేనే ఏంటంటే ఆవిడకి ఇష్టం లేకపోతే అవదాం మా పని. ఎందుకో అలా మా తప్పేమో అనుకుంటాం అంతే. ఇంకా నమస్కారం కిషోర్ గారు. నమస్తే అమ్మా. మన ఆచంట ముత్యాలమ్మ గుడి శిథిలావస్థలో ఉంది కదండి, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఎంతో మహిమాన్వితమైన గ్రామదేవత గుడి అమ్మది. దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ఎప్పటి నుంచో గ్రామస్తులు అందరూ అనుకుంటున్నారు. గత పాలక వర్గంలో కూడా దాన్ని అభివృద్ధి చేయాలి, ముఖమండపాన్ని తీసేసి కొత్తగా నిర్మించాలి, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ అయితే పంపారు. అవి ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. కాబట్టి గ్రామస్తులం అందరం కలిసి ఇప్పుడు అందరం అన్ని వర్గాలకు అతీతంగా అందరం కలిసి మళ్ళీ ఆ గుడిని డెవలప్ చేసుకుని పునర్నిర్మించుకుంటే బాగుంటుందని అభిప్రాయం. దానికి మా వంతుగా ఎప్పుడు సహకారం ఉంటుందమ్మా. అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్న గుడి కూడా అండి చాలా చిన్నగా ఉంది. ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి అమ్మవారిని దర్శించుకునే పొజిషన్లో లేదండి. ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల ఉండేటట్టే ఉంది. అలాగే రోడ్డు కూడా గుడి కంటే హైట్లో ఉందండి. అలా వాస్తు ప్రకారం కూడా మంచిది కాదు అంటారు కదండి, దానిపైన మీ అభిప్రాయం? అంటే ఈ గుడి మీరు అన్నట్టుగా నిజంగా కూడా తక్కువ ప్రదేశంలో ఉందమ్మా. దాన్ని ఎందుకంటే 10 మంది వెళ్ళి కనీసం 4 లోపల నిలబడడానికి కూడా చోటు లేదు. కానీ పునర్నిర్మించడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఉన్న దాన్నే మనం డెవలప్ చేసుకోవాలి. ఇటు చూస్తే రోడ్డు వచ్చింది, వెనకేమో సొంత స్థలాలు. దాన్ని బట్టి కాకపోతే కిందకి అయింది, గుడిని తొలగించి మళ్ళీ పైని అంటే ఎత్తుగా చేసుకుని దాన్ని పునర్నిర్మాణం చేసుకోవచ్చు. కొద్దిగా ఉన్న ప్రదేశాన్నే దాన్ని మనం ఎడల్పు చేసుకుని దాన్ని కాస్త పక్కన ఉన్న ఆఫీస్ రూమ్ని తగ్గించుకుని వెనక వైపుని కూడా ఉన్న క్వార్టర్స్ని తగ్గించుకుని, అంటే గుడికి సంబంధించిన వాళ్ళు ఉండడానికి చిన్న క్వార్టర్స్ ఉన్నట్టున్నాయి, దాన్ని కూడా తీసి అదంతా గుడి చేసుకుని వాళ్ళకి ఇంకో చోట ఆశ్రయం కల్పించి మనం దాన్ని కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సందేశాన్ని అమ్మవారి గుడి కోసం అందించడానికి. తప్పనిసరిగానమ్మా, మా వంతు సహకారం కూడా ఎప్పుడు దేవాలయ పునర్నిర్మాణం కోసం ఎప్పుడు ఉంటుంది. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఆచంట గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం శిథిలావస్థకు వచ్చేసింది కదండి, దానివల్ల ఏమన్నా సమస్యలు తలెత్తాయి అంటారా? ముందుగా మన ఆత్మీయ గోదావరి ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన గ్రామంలో వేయించేసినటువంటి ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ, గోగులమ్మ అమ్మవార్ల ఆలయాలు శిథిలావస్థలో ఉండడం మన గ్రామానికి కొద్దిగా అరిష్టం అని చెప్పాలి. ఎంచేతనంటే గ్రామ దేవతలు ఎప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ గ్రామాన్ని చుట్టూ పరిరక్షిస్తూ ఉంటారు. కావున అలాంటి గ్రామ దేవతలు ఆ శిథిలావస్థలో ఉండే గుళ్ళల్లో ఉండడం వల్ల కూడా మన గ్రామానికి కూడా అభివృద్ధి పథకంగా ముందరికి వెళ్ళదు. కావున ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ అమ్మవార్ల విగ్రహాలని వెంటనే పునర్నిర్మాణం చేసి మంచి విగ్రహాలను పెట్టి పునర్వైభవం తీసుకురావాల్సిందిగా ఈ గోదావరి యూట్యూబ్ ఛానల్ వల్ల విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి అందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూనుకుని చక్కగా అందరూ సహాయ సహకారాలు అందించి మనం ఇవాళ నిర్మించుకున్నటువంటి శ్మశాన వాటికి ఎంతో వైభవపేతంగా చాలా, అసలు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో వెస్ట్ ఈస్ట్లో అలాంటి రుద్రభూమి లేదు. అలాగే మనం గ్రామత్వంగా చేసుకున్న పనుల్లో అదొకటి విశేషమైనటువంటి పని. అలాగే ఇది కూడా నిర్మించాలని గ్రామ ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. నమస్తే ప్రసాద్ గారు.
మన ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ వారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది కదండి, దానిపైన మీ అభిప్రాయం? పూర్వం నుంచి గ్రామ దేవత ముత్యాలమ్మ టెంపుల్ అనేది. గతంలో ఆ టెంపుల్ శిథిలావస్థకి చేరినమాట వాస్తవం. గతంలో కూడా అది ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం. అయితే ఈయన వైసీపీ గవర్నమెంట్ రాకముందు పీతాన్ గారు కూడా నేనైతే ఒక 2 లక్షలు నా సొంత డబ్బు ఇస్తాను, మిగిలిన మీ గ్రామస్తులు అందరూ కలెక్ట్ చేసుకుని దాన్ని బాగు చేసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయం కొంతమంది గ్రామ పెద్దల దగ్గర పెట్టినా దాన్ని సరిగ్గా రెస్పాండ్ అవ్వక మరి ఆగిపోయింది. ఇప్పుడైనా అది తక్షణం మనం ఆ దేవాలయాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. వెంటనే బాగు చేయాలి. అది మళ్ళీ కొన్ని తరాలకి ఎవరో ఏ తరం వాళ్ళు దాన్ని కట్టి మనకి ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మరి జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ మనం భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక దాన్ని తప్పనిసరిగా మరి మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేసి, అలాగే అక్కడ చిలుకూరు వారి కుటుంబం నుంచి కూడా ప్రతి దేవాలయానికి చిలుకూరు వారి ఆడబడుచు అని అంటారాముడి, అలాగే చిలుకూరు వారి కుటుంబం నుంచి కూడా మరి రావటానికి ఒక అమౌంట్ రావటానికి అవకాశం ఉంది. వాటిని కూడా కలుపుకొని అలాగే గ్రామంలో కూడా ఒక కమిటీ వేసుకుని కమిటీ ద్వారా మరి ఫండ్స్ రేజ్ చేసి దాన్ని దేవాలయాన్ని పునరుద్ధరించుకోవటం అనేటువంటిది మరి చాలా మంచిది. గ్రామానికి సెంటిమెంట్లుగా మరి గ్రామ దేవత కనుక గ్రామ దేవత యొక్క ఆలయాన్ని పునరుద్ధరించడం కోసం పూర్తి సహకారం మేమందరం కూడా చేస్తామని చెప్పి చెప్తాం. చాలా మందికి ఏంటంటే అండి, ఇక్కడ ఉన్న గుడి మాత్రమే తెలుసు. కొత్త జనరేషన్ వాళ్ళకి బాగా పెద్దవాళ్ళకి తెలుసు, కానీ అక్కడ గుడి ఉందని చాలా మందికి తెలియదు. ప్రచారంలో కూడా లేదు అది. ఇదే అమ్మవారి గుడి అనుకున్నది, ఇది అమ్మవారి పుట్టిల్లు కదండి. దాని గురించి కూడా అమ్మవారి పుట్టిల్లు ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత మా చిన్నప్పుడు ఇక్కడి నుంచి మరి అత్తారింటికి పంపించేటప్పుడు చాలా హడావుడి జరిగింది. ఘటాలు కూడా మరి ఎత్తుకుని మరి వాళ్ళు ఎంత ఎలాగా ఇది చేసినా ఘటాలు ఎప్పుడు కూడా ఉరిగిపోవటం పడిపోవటం ఏం జరగలేదు. అలాగే మాకన్నా ముందు తరాల్లో కూడా కొన్ని మహిమలు కూడా కనపడి అనేది చెప్తున్నారు, పెద్దలు చెప్పేవారు. కాబట్టి మరి ఇక్కడ శిథిలావస్థకు చేరుకోలేదు, కానీ మరి పుట్టిల్లు శిథిలావస్థకు చేరుకోలేదు, కానీ మరి అత్తారిల్లు అది శిథిలావస్థకు ఉంది. అక్కడ కూడా మేము మా కుటుంబం నుంచి కూడా మరి లోపల కొంత వర్క్ చేయించడం కోసం అప్పుడు మా తల్లిగారి పేరు మీద చేయించాము. అవి కూడా నేమ్ బోర్డులు అక్కడ ఉన్నాయి ఆ గుళ్ళ మీద. కొంత డెవలప్మెంట్ కోసం అక్కడ ఏదో తాత్కాలికంగా ఏ పాలిస్టరాళ్ళు అవి వేసి ఏదో కొంత డెవలప్మెంట్ చేయాలని గర్భగుడిలో చేయాలనుకున్నప్పుడు ఎదరు గోపురం అయితే ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది, పడిపోతానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ మైనారిటీ అంతా కూడా మరి 2 రోజులు పండగ కింద ఉండేది ఊళ్ళో. అమ్మవారి సేవ అనేటప్పటికి 2 రోజులు బాగా ఇదిగా ఉండేది. అలాగే మా ఇంటి పక్కన ఇక్కడ చిలుకూరు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇక్కడ చేసి ఆవిడకి అన్ని సారీ చీరలు అన్నీ పెట్టి వచ్చిన వాళ్ళకి అందరికీ బూర్లు అయ్యి వండి వీళ్ళు పెట్టేవారు. చిలుకూరు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇవన్నీ జరిగి మరి మళ్ళీ అంతటి మరి ప్రాశస్త్యం ఆలయానికి కల్పించడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే అమ్మ. ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ వారి ఆలయం అయితే శిథిలావస్థకు వచ్చేసింది. ఎవరన్నా వెళ్ళడానికి కూడా భయపడేలా అయిపోయింది. అక్కడంతా పిచ్చ మొక్కలతో గుడి కూడా కూలిపోయేలానే ఉందండి. దాని పట్ల మీ అభిప్రాయం? అదే టోటల్గా అయితే మొత్తం పోయిందండి. అది తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్. దాంతోపాటు ఊళ్ళో ఉన్న పోతురాజు కూడా డౌన్ లో ఉంది. అది భక్తులు కూడా 2-3 నాకు కూడా చెప్పారు. అది కూడా కొద్దిగా హైట్ లేపితే బాగుంటుందని మన అభిప్రాయం, అందరు జన అభిప్రాయం కూడా, అందరి అభిప్రాయం. ఆ గుడి అయితే కంపల్సరీగా రెన్యువల్ చేసినా కూడా ఇబ్బందిగానే ఉంటది కదా? ఉంటుందండి. రెన్యువల్ చేసిన ఇవ్వాల్సిందండి. ముత్యాలమ్మ దేవస్థానం ఇది మట్టి కొద్దిగా హైట్ లేపి ఏమైనా అవకాశం ఉంటే చేయాలి, లేకపోతే ఇది కూడా. ఇక్కడ ఈ గుడిలో అయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి దండం పెట్టుకోవడానికి అయితే లేదండి లోపల.
ఇద్దరు పట్టట్లేదు, అంత చాలా చిన్నగా ఉంది కదండి. ఇక్కడ పోతురాజు గుడి అంటారు దీన్ని. అసలు మామూలు యాక్చువల్ దీన్ని ముత్యాలమ్మ గుడి అన్నారు, పోతురాజు గుడి అంటారు. మన మధ్య వచ్చింది సచ్చింది. దీని గురించి అసలు ఆవిడ అసలు అత్తగారి ఇంట్లో పెట్టాలి, కానీ ఆవిడ పుట్టింట్లోనే ఉంచేస్తున్నారు కదా. అందరూ పుట్టింటికి వెళ్ళి దండం పెట్టుకుంటే నా పుట్టిల్లే బాగుంది, ఇంకా అత్తగారింటికి ఏం వెళ్తారు అనుకుంటుంది ముత్యాలమ్మ. అదే చేస్తే బాగుంటదండి, మొత్తం కంప్లీట్ చేయాలి. అది ప్రజలందరూ భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా మీ సహాయ సహాయతులు అందిస్తారని ఆశిస్తున్నాము. అందిస్తాను కంపల్సరీ. శివనారాయణ నమస్తే అండి. ఆచంట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం శిథిలావస్థకి వెళ్ళిపోయిందండి. అసలు ఎవరిని అడిగినా కూడా ఇక్కడ గుడి మాత్రమే తెలుసు తప్ప ఆ గుడి అయితే తెలియదు. వెళ్ళాలంటే రోడ్డు బాలేదని పెద్దలు అంటున్నారు, ఇప్పుడున్న యంగ్స్టర్స్ అయితే అసలు తెలియదు. దాని పట్ల మీ అభిప్రాయం అండి? ఆచంటకి ముత్యాలమ్మ అమ్మవారు గ్రామ దేవత. అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అండి. అయితే గ్రామస్తులు కొంత సహకారంతో ప్రతి సంవత్సరం కొన్ని ఉత్సవాలు, అలాగే వాళ్ళ పద్ధతి ప్రకారం జాతరలు అవి నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది సందాలు వేసుకుని. కాకపోతే అతి పురాతనంగా శిథిలావస్థకు చేరటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఆచంట నియోజకవర్గం ముఖ్య కేంద్రం, అలాగే మండల ముఖ్య కేంద్రం కూడా అయ్యుండి 25,000 జనాభా. కానీ ఎందుకో ఆ తల్లి ఇంకా చేయించుకోవట్లేదు. కాకపోతే గ్రామస్తులందరూ సహకరించి మా వంతుగా మేము కూడా ముందుకొచ్చి అమ్మవారికి మంచి దేవాలయాన్ని కట్టించాలని మాకు కూడా ఉన్నదండి. ఎందుకంటే ఐకమత్యం అంటే గత 100 సంవత్సరాలుగా ఏ విధమైన సౌకర్యాలు లేని ఊరికి కైలాసధామం అని చెప్పేసి పరమేశ్వరుడి సన్నిధికి కైలాసధామం అంటే నిజంగా ఈ ఊరి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఎప్పుడెప్పుడో వెళ్ళిపోయిన వారు కూడా వచ్చి మేమున్నామని చెప్పేసి 600 కుటుంబాలు బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడైతే 1,30,00,000తోటి అద్భుతమైన కైలాసధామం నిర్మించారు. అంచేత దాతలు కొదవలేదు. కాకపోతే గ్రామస్తులు కొంతమంది కలిసి కూడి ఒక కమిటీగా ఏర్పడి ఆ మహాతల్లికి ఒక ఆలయాన్ని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత పెద్దలందరూ ముందుకు వస్తే మేము కూడా కలిసి మంచి ఆలయాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నాం. నమస్తే అండి, మీ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే రామకృష్ణ గారు. ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి వారి ఆలయం అయితే శిథిలావస్థకు వచ్చేసిందండి. ఇప్పుడు కొత్త జనరేషన్ కి అసలు అమ్మవారి ఆలయం ఎక్కడ ఉన్నది తెలియదు. రోడ్డు మీద ఉన్న చిన్న ఆలయమనే అనుకుంటారు. అది అమ్మవారి తెలియదండి. అది పుట్టిల్లండి అమ్మవారికి. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఒక ఆడపిల్లని అత్తవారింట్లోనే ఉంచడానికి ఇష్టపడతారు కదండి తల్లిదండ్రులు. అలాగే మన అమ్మ అత్తవారింట్లోనే ఉండాలి కదా, మనం పూజలు కూడా అక్కడే చెయ్యాలి. ఆ గుడి మొత్తం కూలిపోయేలా ఉందండి, రోడ్డు బాగాలేదు, ఏమీ బాగాలేదు. దానిపైన మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం అయితే ఒక కమిటీ వేసి అఖిలపక్షం మీద అందరినీ కలుపుకుని ఒక కమిటీ వేసి ఒక బాధ్యత తీసుకునే వ్యక్తులు తీసుకుంటే సందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు విరిగా ఉన్నారు సందాలు ఇచ్చేవాళ్ళు. నేను అని చెప్పి చేసేవాళ్ళు ఉండాలి. దానికి ఒక కమిటీ అయ్యండి. కమిటీ తిరిగితే ఖచ్చితంగా సందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దాతలు ఉన్నారు. 18 పాలాలకు కూడా అమ్మవారు అది దేవత కదండి. నా వంతు నేను కృషి చేస్తాను, నేను ఇచ్చేది నేను ఇస్తాను. మీరు కూడా మన ఊరు నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో స్థిరపడిన వాళ్ళకి కూడా ఒక చిన్న విన్నపం. అంటే అదండి, మన గల్ఫ్ దేశాల్లో కూడా మన హిందువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా తెలిపిస్తే వాళ్ళు సహాయం వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారు. వీళ్ళు దుబాయ్లో కావచ్చు, ఖత్తర్లో కావచ్చు, కువైట్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, ప్రతి చోట మన హిందువులు విరివిగా ఉన్నారు. వాళ్ళకి తెలిపిస్తే విషయం వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళకి చూసిన సహాయం వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా గ్యారెంటీగా చేస్తారు. ఈ చిన్ననాటి అమ్మవారి జాతర స్మృతులు ఏమన్నా ఉంటే చెప్పండి నాకు. మన చిన్ననాటి అంటే అదొక పండగ వాతావరణం ఉండేది. ఆడపడుచులు ఇంటికి రావడం, అది మంచి వాతావరణం. అది ఆ వాతావరణం లేదు ఇవాళ. తెల్లవారులు అమ్మవారు ఊరేగుతుంటే మంచి పండగ కింద ఉండేది. ఊరేగింపు అంతా అంటే లేదని కాదు, తగ్గిపోయింది ఊరేగింపు, బాగా కుదించేశారు. ఆ వాతావరణం లేదు ఇప్పుడు. మళ్ళీ ఆ వాతావరణం రావాలని కోరుకుంటున్నాం, పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నాం. ఇది వరకు అమ్మవారిని చీరల మీద చంటి బిడ్డలను దాటించి ఆవిడ అత్తగారింటి దాకా సాగనంపేవాళ్ళు. ఇప్పుడు అసలు జనమే రావట్లేదు. నా చిన్నప్పుడు కూడా చాలా మంది అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు బాగాలేదు, గుడి కుళ్ళిపోయేలా ఉంది. ఎక్కువ వెళ్ళినా కూడా రిస్క్ చేసినట్టు అవుతుంది కదండి. అందరూ చెయ్యి వేసి ఒక దండగా అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించాలి. చేద్దామండి. నా వంతు కృషి నేను చేస్తాను. చెట్టుబల్లి బాల్యం 14 బాల్యం 15 బాల్యాలు ఉన్నాయి. బాల్యాలన్నీ కూడా తిరుగుదామండి, బాగా స్పందిస్తారు.
అదే గతంలో గత ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా గ్రామస్తులందరూ కూడా కలిపి దాన్ని కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. రీసెంట్గా ఈ మధ్య ఒక వారం రోజుల క్రితమే ఒక అఖిలపక్ష సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని దీని మీద కూడా మేము అఖిలపక్ష నాయకులందరూ కూడా గ్రామాల్లో ఉన్న పెద్దలందరూ కూడా కొంచెం కూర్చొని మాట్లాడి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే మొన్న ఈవో కూడా ఒకసారి ఏదో సందర్భంలో ఈ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కొంత డబ్బు శాంక్షన్ అని చెప్పి నాకు తెలిసింది. అది ఇంకా క్లారిటీ లేదు. అది ఏదో ఏమైనా సరే గ్రామస్తులందరూ కలిసి మేము దాన్ని డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తాం. రాష్ట్రాలు ఇతర స్టేట్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా మన ఊరు నుంచి చాలా మందే ఉన్నారు కదండి. వాళ్ళకు కూడా మన అమ్మే కదా గ్రామ దేవత, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం. అందరూ కూడా వస్తారు. ముందు ఇక్కడ మనం ప్రారంభించాలనుకుంటున్నాం. ముందు మనం ప్రారంభిస్తే అన్ని చేస్తాం. అలాగే ఇప్పుడు ఆతంట్లో కూడా కలిసిదాము కూడా చేసామంటే అది 1,30,00,000 రూపాయలు మేమందరం కలిసి మేము సందాలు వేసుకుని, అలాగే విదేశాల్లో ఉన్నాను ఎక్కడ ఉన్నాక అందరూ డబ్బులు మేము తెప్పించి 1,30,00,000 మేము చేసాం. ఈ ఫలితానికి మరి 40 లక్షలు అవుతుందో లేకపోతే 30 లక్షలు అవుతుందో 50 లక్షలు అవుతుందో నాకైతే సరిగ్గా దాన్ని అవగాహన లేదు. కానీ దాన్ని అభివృద్ధి చేయడం మాత్రం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే అది తిరిగి పునర్నిర్మించడం అయితే అవ్వదు కదండి, తిరిగి కట్టాలి. మళ్ళీ అదంతా మొత్తం పడిపోతుందండి. కట్టాలి. అది కడతానికి కూడా మేము ఈ మధ్య చెప్తున్నాను కదా, ఒక వారం రోజుల క్రితమే దీని గురించి మేము మాట్లాడుకున్నాం. ఈ నా ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూర్చొని మాట్లాడడం దాన్ని ఏదో చెయ్యాలని, ఖచ్చితంగా దాన్ని మేము నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నమస్తే. మన ఆచంట ముత్యాలమ్మ తల్లి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పైగా అమ్మవారు మీ పుట్టింటి ఆడపడుచు అంటారు కదా, చిలుకూరు వారి ఆడపడుచు అంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? చాలా పుట్టిన ఆడపడితే ఆశ్రమ మాసం ముందు తీసుకొస్తాం, మళ్ళీ అక్టోబర్ నెల మళ్ళీ విడిగట్టుకుని మనం బంద్ చేస్తాం. గ్రామదేవతలు కోవటం మా సాంప్రదాయం కాబట్టి మా కుటుంబం తరఫున విడిగట్టుకట్టి మనం తీసుకొని జరుగుతుంది అన్నమాట. గుడి గురించి అంటారా? ఆ గుడి కొంచెం శిథిలావస్థ వచ్చింది. దానికి గ్రామంలో కమిటీ వేసి దానికి అమౌంట్ పోసి మళ్ళీ గుడిని పునరుద్ధరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దానికి గ్రామంలో పెద్దలు అందరూ కలిసి అనుకూలాలు సంఘాలు పాడాలి అన్నీ కలిసి కమిటీని ఏర్పడి దాన్ని పునర్నిర్మాణం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దానికి మా కమిటీ కూడా అనుకున్నాం. మేము వస్తే మన సాయంగా మనం కూడా చేద్దామని మేము అనుకున్నాము. మా కమిటీ నిర్ణయించి మేము కూడా నిర్ణయం తీసుకుంటాం. ఒక ఆచంటే కాదండి, 18 పాలాలకి కూడా ఆవిడ అమ్మే కాబట్టి 18 పాలాల ప్రజలు కూడా స్పందించాలి. అందరూ స్పందించితే వద్దాం, ఒక్క వాళ్ళు అవుతుంది కదా, ఇది గ్రామ దేవత కదా, అందరూ సలహా చేస్తే నిర్విఘ్నంగా పని పూర్తి అవుతుంది. నిరాశలు ఉంది కాబట్టి చుట్టూ బాగా చేసి కుటుంబం కడితే బాగుంటుందని మా ఆలోచన. ధన్యవాదాలు. మన ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుందండి. చూస్తేనే భయం వేస్తుంది, అక్కడికి వెళ్ళినా కూడా పడిపోతుందని. దాని దారి కూడా బాగాలేదు, ఎవరు వెళ్ళట్లేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అది మా గ్రామస్తులందరూ కూడా దాని గురించి ఒక ఏకాభిప్రాయానికి రావాలనుకుంటున్నాం. మీరు ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా మీరు మా గ్రామస్తులందరినీ కూడా, గ్రామ ప్రజల్ని, ముఖ్యమైన ప్రజలని అందరినీ కూడా మీరు కలిసి దాని గురించి మీరు ఇలాగా ప్రజల్లోకి కనుక తీసుకెళ్తే, యూట్యూబ్ ద్వారా మీ ఛానల్ ద్వారా తీసుకెళ్ళగలిగితే బాగా ఎక్స్పోజ్ అవుతాయి. మేము అందరం కూడా గ్రామస్తులందరూ కలిసి కూర్చుని మేము ఖచ్చితంగా దాని పునర్నిర్మాణం జరగాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దానికి మీ సహాయ సహకారాలు అవసరం, ఖచ్చితంగా చేసి పెట్టండి. అలాగే మేము ఈ దారి గురించి కూడా ఈ మధ్యన చర్చ జరిగింది. నేను ఖచ్చితంగా దాన్ని ఎండిఓ గారి ఆఫీస్లో పెట్టడం జరిగింది. అలాగే మా స్థానికంగా ఉన్న నాయకులతో కూడా చెప్పడం జరిగింది. దానికి ఒక బైపాస్ రోడ్ లాంటిది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. దాని భాగంగా గుడికి వెళ్ళే మార్గాన్ని శుభ్రం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా మేము దీని గురించి ఆలోచిస్తాం. మీ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా మీరు జనం దగ్గరికి వెళ్ళి, మా ఊర్లో ఉన్న ముఖ్యమైన ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచించండి. మా గ్రామ దేవతని గుడిని అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటాం. అలాగే మన ఊరు నుంచి విదేశాలకు వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా ఒక విన్నపం. ఖచ్చితంగా అండి, వాళ్ళు మన గ్రామ దేవత ఉన్నటువంటి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది. దాన్ని మీరు ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అలాగే సాఫ్ట్వేర్ సైడ్లో ఉన్న సెటిల్ అయిన వాళ్ళందరినీ కూడా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఆచంట గ్రామస్తుడిగా మాకు కొంచెం ఆ గుడికి మీరు అందరూ కూడా విరాళాలు ఇచ్చి డెవలప్ చేసుకోవడానికి మీ సహాయం చాలా అవసరం అని నేను అనుకుంటా ఉన్నాను. నమస్తే శ్రీనివాస్ గారు. మన ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ వారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది కదండి, దానిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే అన్ని దేవాలయాలు కూడా అన్ని బాగా జరుగుతున్నాయి.
మా దేవాలయం కూడా కొంచెం మీరు అంతా దయదలిసి దాన్ని విజయవంతంగా చేసి అందరూ వెళ్ళడానికే దారిలో వేసి గుడి శుభ్రంగా చేస్తే అందరూ కూడా వెళ్తారండి. ఆవిడ ఇప్పుడు పూర్వం నుంచి వస్తుంది ఆవిడ, మా గ్రామ దేవత. మీరు ఎలాంటివన్నీ చూసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి పైవారికి అందించేలా చూసి మీరు చర్యలు తీసుకుంటే మేము దాన్ని సహకరిస్తాం. ఏం లేదండి, ఆవిడ 18 పాలాలకు అది దేవత, గ్రామ దేవతలకి అది దేవత. అలాంటిది ఈవిడికి సరైన గుడి లేదు కదండి. అవునండి, మరి తిరుపతి దేవస్థానాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ పూనుకుని జాగ్రత్తగా వాళ్ళని అందరినీ చేపించి డొనేషన్ కూడా వేసుకుంటే అందరు కూడా చేపించండి. బాగుంటుందండి కూడా, ఊర్లో దేవత కదా మాకు, అందరూ సహకరించాలి. తిరుపతి దేవస్థానం ఉంది కదండి, మరి టీటీడీ అందరినీ ఇలా పాతపడిన గుళ్ళు అందరికీ డొనేషన్ ఇస్తున్నారు కదండి. ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్ళి అన్న మీరు జాగ్రత్తగా చేపించండి. అది గుడి దగ్గరికి వెళ్ళాలంటేనే ఎవరికైనా భయం వేస్తుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, రోడ్డు మార్గం లేదు సరైనది. రోడ్డు మార్గం నిర్మించి గుడిని వర్షం వస్తే వర్షాకాలంలో వర్షం కురిసేస్తుంది గుడి అంతా కూడా. వారసాదులందరూ కూడా చాలా భయపడుతున్నారు చేయడానికి అందులో. అంచేత అది ఎప్పుడు పడిపోతుంది ఏంటని అంచేత ఆ గుడిని డెవలప్ చేసి ఆ రాజమార్గం ఏర్పాటు చేసే గుడి దగ్గరికి అందరికీ వెళ్ళి దండం పెట్టుకుని నైవేద్యాలు పెట్టుకోవడానికి దీపారాధన చేయడానికి అందరికీ అవకాశం ఉండేలాగా చేయమని మీకు కోరుతున్నాను. సత్యవతి గారు నమస్తే అమ్మా. మన ఆచంట్లో ఉన్న గ్రామదేవత ముత్యాలమ్మ కదండి, ఆ అమ్మవారి ఆలయం శిథిలావస్థకు వచ్చేసింది. దాని పట్ల మీ అభిప్రాయం? మేము మొన్నే చూసామమ్మా, అది మొత్తం అంతా పిచ్చి మొక్కలు మొలిచేసి రావి చెట్లు మొలిచేసి చాలా భయంకరంగా ఉంది చూడడానికి. ఏ క్షణమైనా కూలిపోయేటట్టుగా ఉంది అది. మరి మన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి అటువంటి మహిమగల దేవత. ఆమె ఇటువంటి రాజకీయ చైతన్యం ఉన్న గ్రామంలో మరి పూర్వం నుంచి ఉన్న దేవాలయం అలాగా శిథిలావస్థలో ఉండి వదిలేయడం అనేది చాలా బాధాకరం. మరి గ్రామస్తులు భక్తులు అందరూ కూడా మరి పూనుకుని ఈ దేవాలయాల్ని మరి మహిమగల ముత్యాలమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించాలని అందుకు అందరూ కూడా గ్రామస్తులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నుంచి విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీ బాధ్యత కూడా మీరు తీసుకోండి కూడా మార్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ గ్రామంలో ఇలాగ దేవాలయం శిథిలావస్థలో ఉన్నది అనే విషయాన్ని మనం ఏంటంటే మన గ్రామం నుండి ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళిన వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి గ్రామానికి ఏదన్నా చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడ చేయాలి, ఏం చేయాలన్నది వాళ్ళకి మనం తెలియపరిస్తేనే వాళ్ళు కూడా చేయూతనిస్తారు. అలాగే ఏంటంటే చదువుకున్న పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు, తర్వాత ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు తీసుకుని మరి మరింత ఉన్నతంగా మన ముత్యాలమ్మ తల్లి దేవాలయాన్ని పునర్నిర్మించాలని మంచి ఆశయంతో అందరూ కూడా దీనికి చేయూత సహకారాలు అందిస్తారని మేము మా వంతుగా మేము కూడా దానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మన ఆచండ గ్రామ దేవత ఆలయం శిథిలావస్థకు వచ్చేసింది. పైగా అక్కడ ఒక గుడి ఉందన్న సంగతి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడా తెలియదండి. ఎవరినన్నా అడిగితే కూడా రోడ్డు బాగోదని, పెద్దవాళ్ళు అయితే రోడ్డు బాగోదు మేము వెళ్ళలేకపోతున్నాం మాకు తెలియదు అనేసి అని చెప్తున్నారు. దానిపైన మీ స్పందన? అంటే నిజమే, మీరు చెప్పింది నిజమే. కొంచెం చెరుగట్టుగా ఉంటాం, వెనకాల ఉంటాం, శిథిలావస్థకి చేరింది. కానీ ఇప్పుడు మనం చూస్తే వడల్లో అవ్వచ్చు, యావారం అవ్వచ్చు, అన్ని ఊర్లో కూడా గ్రామ దేవతదే భారీగా చేసుకుంటున్నారు. మరి మనం కూడా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మిగతా ఊర్లో ఇప్పుడు వడల్లో చాలా భారీగా చేసుకున్నారు. గ్రామ దేవత పేరు మరి నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంచుమించుగా 3.5 కోట్లు ఎంతో కలెక్ట్ చేసుకుని చాలా భారీగా చేసుకున్నారు. అలాగే యావారం అన్ని ప్రతి చిన్న ఊర్లో వాళ్ళు కూడా బాగానే ఉత్సవాలు చేసుకున్నా, గుళ్ళు అయ్యి బాగా చేసుకుంటున్నారు. మరి అది కూడా మరి దాతల సహకారం అది ఉండి అందరూ తలుచుకుని చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇప్పుడున్న అది శిథిలావస్థకి చేరిందని ఏకీభవిస్తున్నాను. 18 పాలాలకు అది దేవత అండి, మన గ్రామ దేవత. అవునండి. అలాంటి అమ్మవారికి గుడి లేదు, కానీ 18 పాలాల్లో కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా గ్రామ దేవతలకు మంచి మంచి ఆలయాలు ఉన్నాయండి. ఉన్నాయండి. దాని పట్ల
అంటే మరి మొదటి నుంచి మరి మనకి గుళ్ళు ఎక్కువగా ఉండడం, శివాలయము, మరి మా గోపాల స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఇవన్నీ ఎక్కువగా ఉండడం మీద మరి దాని మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ కొంత తగ్గిందేమో మరి నాకు తెలియదు. కానీ మన ఆచంట్లో కొంచెం గుళ్ళు ఎక్కువే. అలాగే తర్వాత వచ్చిన షిరిడి సాయిబాబా గుడి అవ్వచ్చు, సోమయ్యప్ప గుడి అవ్వచ్చు, ఇలాగా మరి దానివల్ల దాని మీద కొంచెం ఫోకస్ తగ్గిందేమో మరి. దాన్ని కూడా ఒకసారి చూసుకుని గ్రామ పెద్దలతో చర్చించి దాన్ని కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే అది మంచి నిర్ణయం అవుతుంది అని నా అభిప్రాయం అండి. ఆ రకంగా చేస్తే దానికి ఏదైనా ఉంటే మా వంతు సహకారం ఏమైనా అందించాలన్నా మేము దానికి ఎల్లప్పుడూ ముందే ఉంటాం. వ్యక్తిగతంగా కానీ మేము ఇతర ద్వారా కానీ ఏమైనా చేయాలన్నా దానికి సహకారం అందిస్తాం. ఓకే అండి. ఓకే. మన ఆచంట ముత్యాలమ్మ మన గ్రామ దేవత. ఆవిడ ఆలయం శిథిలావస్థకు వచ్చేసింది కదండి, దానిపైన మీ అభిప్రాయం? ప్రతి ఊళ్ళోని కూడా అమ్మవారి ఆలయాలు చాలా వైభవంగా ఉంటున్నాయి. కానీ ఆచంట గ్రామం వచ్చేసరికి ఎవరు పట్టించుకోక అమ్మవారు అత్తోదిల్లేది. ఈనాడు నుంచో ఆవిడ గ్రామ పర్యటన కూడా చేశారటండి. ఆవిడ ముత్యాలమ్మ తల్లి తెల్ల చీరలతో అలా తిరిగేవారట, కుక్కలు మొయ్యోమని మురిగాయంట. అలాంటి మహాతల్లిని ఇంకా పాటించుకునేటువంటి దేవాలయంలో పెట్టడం అనేది నాకంత శుభసూచకంగా కనిపించట్లేదు. కాబట్టి అందరూ పాల్గొని అందరూ సేవతోటి అమ్మవారికి ఒక నూతన ఆలయాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో నా మనసులో ఉన్న అభిప్రాయం. అంటే విడివిడిగా పూలు వేసే కంటే అందరూ కలిపి ఏకదండ వేస్తే అమ్మవారి అంతే కదా. అందరూ పూలు వేస్తే మాల అవుద్ది. అందరూ కలిసి ఆ మాల వేస్తే అమ్మవారికి వైభవం. అలాగే ఇక్కడ ఉన్న పాత గుడి ఇప్పుడు రోడ్డు మీద ఉంది కదండి, పోతురాజు గుడి. చాలా మందికి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరికి కూడా అక్కడ అమ్మవారి ఆలయం అసలు ఆలయం తెలియదు. జస్ట్ ఆ రోజు జాతర చేస్తారు, అమ్మవారు అక్కడికి వెళ్తారు అంతే. తర్వాత మళ్ళీ ఇక్కడే ముత్యాలమ్మ గుడిని ఇక్కడే అంటాం తప్ప ఆ గుడి తెలియదు. అంటే పోతురాజు గుడి కదండి, మామూలుగా ఆవిడ తమ్ముడు గుడిది. అవును, అన్నగారు కోపం. ఓకే, ఏదైనా ఇక్కడ కాదు, జాండేడు దేవత అక్కడ గుడి ముత్యాలమ్మ తల్లి. అంచేత అక్కడ నూతన వైభవం కావాలంటే నిర్మాణం చేయాలి. ఆలయ నిర్మాణం చేస్తేనే గ్రామానికి సుఖం, సౌభాగ్యం. ఇక్కడ గుడి కూడా అండి రోడ్డు కంటే డౌన్ లో ఉంది. మన ఇల్లు గడపే డౌన్ లో ఉంటే మన ఇంటికి మంచిది కాదండి. కాదు, మన గ్రామ దేవత ఇల్లు అంటే మన అందరి ఇల్లు. అవును, మొత్తం డౌన్ లో ఉంది కదా. అవును అవును. అది అలా ఉండటం కాకుండా ఎత్తులో ఆలయాన్ని నిర్మించినట్టయితే మొత్తం అందరం సంతోషంతో అనేది నా అభిప్రాయం. తర్వాత మీరంటూ అలా పూనుకుని ఉన్నట్టయితే ఎదరికొచ్చినట్టయితే నా వంతు సహకారం అమ్మవారి ఆలయానికి ఇవ్వటం జరుగుతుంది. ఆలయాన్ని నిర్మించాలనుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మా అందరి సహకారం కూడా అమ్మవారి గుడి నిర్మాణం మీద ఫోకస్ పెడతామని చెబుతున్నాను. నమస్తే అమ్మ, బంగారు తల్లి. మన ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ వారి ఆలయం అని శిథిలావస్థకు వచ్చేసింది, కూలిపోతుంది. ఒక గ్రామ దేవత ఆలయం ఆ విధంగా ఉంటే ఊరికి మంచిది కాదు అంటారు కదా. 18 పాలాలకి అదే దేవత మన గ్రామ దేవత. ప్రతి పాలెంలో కూడా చాలా చిన్న చిన్న పాలాల్లో కూడా అమ్మవారి గుళ్ళు అంటే చాలా బాగా కడతారు. అలాంటిది మన గ్రామ దేవత ముత్యాలమ్మ కూడా ఆ విధంగా ఉండటం పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అందరూ పూనుకి దాన్ని ఏదో డెవలప్ చేయాలి మేడం. మరి అదే గ్రామంకి మీరు వెళ్ళి వీళ్ళందరికీ ప్రయత్నం చేసి కొంచెం గుడి గురించి ప్రోత్సహిస్తే అందరం కూడా ఎంతకంత సాయం చేసి దాన్ని కొంచెం కట్టాకే తోడ్పడతాం. మా ఊరు కూడా ప్రతి ఆగస్టులోనే జాతరలు జరుగుతాయి మేడం, ముత్యాలమ్మ జాతరలు. అన్ని గ్రామాలు కూడా సహకరిస్తాయి మేడం. దానికి ఏమన్నా గుడికి చేయాలనుకుంటే కనుక 18 గ్రామాల నుంచి కూడా తిప్పి చేపిస్తాం మేడం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మనల్ని సొంత బిడ్డలానే చూస్తుంది కదండి. మరి అమ్మకి మనం ఏదో చేయాల్సిన సమయం వచ్చింది. మన అందరం కూడా అందరము చెయ్యి కలిపితేనే కదా. మేడం దాని గురించి మా వంతు మా గ్రామం నుంచి మేము చేస్తాం మేడం. నమస్తే. నమస్తే సిద్ధయ్య గారు. నమస్కారం అండి. మన గ్రామ దేవత ఎవరండి? ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ తల్లికి ఆలయం ఎలా ఉందో చూసారండి? చూసామండి. కొంచెం ఏంటంటే పాతకాలంలాగా పురాతనంగా ఉంది. కొంచెం దాన్ని శిథిలావస్థ చేరుకుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మన పురాతన ఏదైతే ఉందో మన గ్రామ దేవతలను ఎలాగైతే పూజించుకుంటున్నామో మన పూర్వీకుల నుంచి కూడా వస్తుంది అది. సో అటువంటి ఆలయాలు ఈ రోజు మనకి మరుగున పడిపోతున్నాయి. కాబట్టి అటువంటి ఆలయాలను మనం డెవలప్ చేసుకోవాలన్న, అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందరూ కూడా దాన్ని సహకరించి దాని అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం.
గ్రామ దేవత గ్రామానికి తల్లి లాంటిది కదండి. అవునండి. ఇప్పుడు మన తల్లికి ఇల్లు లేదు అంటే గ్రామంలో ఎవరికీ లేనట్టే. మన అందరం కలిసి అమ్మవారికి మనకి ఇల్లు నిర్మించుకోవాలి. అంతే. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే మన పూర్వీకుల నుంచి కూడా గ్రామ దేవతలని మన ఎలాగైతే మన ఇంటి ఆడపడుచులని ఎలాగైతే మనం ఆరాధించుకుంటామో, వెళ్ళిపోయినా కానీ మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా కానీ ఆరాధించుకుంటాం, అలాగే గ్రామ దేవతలను కూడా మన గ్రామాన్ని కాపాడతారనే ఉద్దేశంతో మన పూర్వీకులు బలంగా నమ్ముతున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని మనం పాడు చేయకుండా ఈ గ్రామ దేవతల్ని ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మన ఆచరణలో ఎలాగైతే శిథిలావస్థ చేరుకుందో దాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలని బాధ్యత అంతేనా మన గ్రామ ప్రజలకు ఉంది. పేరు వేండ్ర సిద్ధయ్య, మాది రాగుంట గ్రామం. సో మేము కూడా ఈ గ్రామ దేవతల ఆలయాలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. అలాగే మా వంతు సాయం మేము మా కేవంజర్ వంతు సాయం మేము చేస్తాం. మా యూనియన్ మీద నుంచి కొంత ఫండ్ తీసి మేము ఇవ్వడానికి కృషి చేస్తాను. అలాగే ఆ తల్లి అంటే మాకు అందరికీ అభిమానం, అందరికీ మా తల్లి అంటే మహా ఇదిగా మట్టండి. ఆ తల్లికి చేయవలసిన సేవలు ఏమైనా ఉంటే మేము చేస్తామండి. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మన అచంట గ్రామ దేవత ముత్యాలమ్మ కదండి. అవునమ్మా. అమ్మవారి ఆలయం శిథిలావస్థకు వచ్చేసింది. మరి ఒక గ్రామ దేవత ఆలయం అలా వస్తే మనకి ఇష్టం అంటారు కదా మరి. అంతే కదా మరి. దానిపైన మీ అభిప్రాయం? అంటే పెద్దలంతా కలిపి చెప్తే బాగుంది. అసలు గవర్నమెంట్ చేయలేదు, మరి కొత్త ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చేద్దామో తెలియదు. మనం ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది వాళ్ళకి, లేకపోతే మనం ప్రయత్నం చేసుకోవాలి. మరి గ్రామ దేవత కూడా అలా ఉండొచ్చు అంటారా? గ్రామ దేవత అంటే మరి మన దేవత కదా, మరి ఊరికి తల్లి కదా, చాలా బాగుంటేనే బాగుంటుంది. మరి అది ఆవిడకి గుడి నిర్మిస్తే మన అందరికి కూడా మన గ్రామ దేవత ఎవరండి? ముత్యాలమ్మ అండి. ముత్యాలమ్మ తల్లి ఆలయం మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. చూసామండి. చెరువు గట్టుని తెలుసా అండి? తెలుసండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అక్కడికి ఎవరో వెళ్ళట్లేదు, మొత్తం పడిపోయేలా ఉంది. ఈ గుడిగారు దాన్ని పెట్టి వెళ్ళిపోతున్నారండి. నేను ఈ 5 వారాలు శుక్రవారాలు ఇక్కడ ఉన్న జనం తలకు 100 ఎత్తే గుడి అయిపోతారు, అంత జనం వస్తారు. ఆ గుడికాడికి వెళ్ళి వాళ్ళు లేరు, అంతే. మీ పేరేంటండి? మీది ఊరేనా? ఊరే. మన గ్రామ దేవత ఎవరండి? ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్తూ ఉంటారా? ఎప్పుడో ఒకసారి లేనప్పుడు 10 ఏళ్ల క్రితం. ఎప్పుడు ఎక్కడ మన ముత్యాలమ్మ గుడి? ముత్యాలమ్మ చెరువు కాడ, చెరువు దగ్గర కదండి. ఇప్పుడు పిల్లల్ని కానీ ఎవరన్నా అడిగితే ముత్యాలమ్మ గుడి ఏది అంటే రోడ్డు మీద ఉంది కదా అది అంటున్నారు. మామూలుగా గ్రామ దేవతల్ని నడివిది తీసుకొచ్చి పెట్టి జాతర చేసి తీసుకెళ్లిపోతారు కదండి. కానీ మన ముత్యాలమ్మని ఇక్కడే ఉంచేశారు. అక్కడ గుడి పడిపోయేలా ఉంది, అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు అది పడిపోయేలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఏంటంటే అందరూ కలిసి బాగా చేస్తే మంచిదే కదా. అలా ఉండొచ్చా? మన గ్రామ దేవత గుడి పడిపోయేలా ఉండొచ్చా? ఉండకూడదు మరి. ఉండకూడదంటే నలుగురు కలవాలి కదా. కలిస్తే మా వాడు ఎత్తడో కొంత కొంత అడుగుతుంది. మీ పేరేంటండి? మీ దేవురు? ఆచంట కింద పోరా. అయితే మీకు మీ గ్రామ దేవత ఎవరండి? ముత్యాలమ్మ తల్లే కదా. ఇప్పుడు మన ముత్యాలమ్మ తల్లి వారి ఆలయం శిథిలావస్థకు వచ్చేసిందండి. ఒక గ్రామ దేవత ఆలయం అలా శిథిలం అయిపోతే ఆ ఊరికే మంచిది కాదండి. దాని పట్ల మీ అభిప్రాయం? గుడి ఏమైనా పని చేయించే బాగుంటుంది, ఏమైనా విరాళాలు ఏమైనా ఇస్తే బాగుంటుంది. దాన్ని డెవలప్మెంట్కి అంత పెద్ద చెయ్యాలని, బాగా డెవలప్మెంట్ అవ్వాలి. మన ఆసంట గ్రామ దేవత అంటే ఆసంటూరికి నైవేద్యాలు ఆషాఢ మాసంలో కూడా 4 వారాలు తీర్థం చేస్తాం, ఆఖరి వారం ఏమో భోజనాలు పెడుతున్నాం. అన్ని అమ్మవారి గుడి బాగా ఇరికైపోయిందమ్మా. బాగా అసలు 4 వస్తే వెళ్తానికి ఉండలేదు. దాన్ని బాగా డెవలప్మెంట్ చెయ్యాలి. దాన్ని ఏదో గ్రాండ్ తీసుకొచ్చి మనం బాగా కట్టిలాగా పురమాయించి మనం కూర్చేయాలని. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామేశ్వర స్వామి వారి దేవస్థానంతో పాటు ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి కూడా మీరే ఇవ్వగా ఉన్నారు కదండి. అమ్మవారి ఆలయం శిథిలావస్థకు వచ్చేసింది. గ్రామస్తులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆలయం నిర్మించుకుందాం, అందరం తలో చేయి వేసుకుని అనే సంకల్పం అయితే చేశారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఆచండ గ్రామానికి ఇలవేల్పు గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, శ్రీ గోగులమ్మ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, ఈ 3 దేవాలయాలు కూడా ఆచండ గ్రామానికి ఇలవేల్పుగా ఉన్నాయి. నేను 2021 సంవత్సరంలో ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఆ దేవాలయాన్ని ఏదో విధంగా చూసేసరికి అంతా కూడా బీటలు ఆరిపోయి ఉంది, పడిపోయేలా ఉంది, శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది.
ఈ దేవాలయాన్ని ఏం చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఉన్న సమయంలో మా దేవాదాయ శాఖ అధికారులకి ఒక రాతపూర్వకంగా దరఖాస్తు చేసి ఉన్నాను. దేవాలయ ఇంజనీరింగ్ సిబ్బంది వారిని అలాగే దేవస్థానానికి సంబంధించిన సపతి గారిని కూడా తీసుకొచ్చి దేవాలయం చూపించడం జరిగింది. వారు అతి పురాతనమైన దేవాలయంగా కనపడుతుంది. దీన్ని గర్భాలయాలు ఏమీ తీయక్కర్లేదు, ఓన్లీ ముఖమండపం తీస్తే చాలు అన్నారు. కానీ ఆ దేవాలయానికి ఉన్న ఆస్తి అంతంత మాత్రంగానే ఉంది. జీతభత్యాలు స్వామివారికి అమ్మవార్లకి నిత్యదోపదేవ నైవేద్యాలకి అలాగే సేవల నిమిత్తార్థం ఖర్చు సరిపోతుంది. ఎలాగా అని చెప్పి అనుకుంటున్నా చాలా మంది భక్తులు విరాళాలు ఇస్తాను అన్నారు, కానీ కమిటీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద గ్రామస్తులందరూ ఏకమై ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి నూతన నిర్మాణాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానంటే నా వంతు సహకారంగా దేవాదాయ శాఖ తరపున నా తరపున చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఆ అమ్మవారి దేవాలయం నిర్మించడానికి ఎంతటి పని అయినా సరే నేను మీతో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పోతురాజు గుడిలోనే అమ్మవారిని పెట్టారు కదండి. ఈ గుడి ఏంటంటే రోడ్డు కంటే డౌన్ లో ఉంది కదండి, అలా వాస్తు ప్రకారం మంచిది కదా అంటారు కదా? అవును, అది నేను మొన్ననే చూస్తున్నాను కానీ చెప్తున్నారు. కానీ నేను మొన్న ప్రత్యక్షంగా చూశాను. మొన్న నీరు లోపలికి వచ్చేసింది. ఏం చేయాలంటే దాన్ని ఎత్తి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. స్థపతి గారిని తీసుకొచ్చి 2 రోజుల్లో ఆ గర్భాలయాన్ని అలాగే ఉంచి ఎదురు భాగంగా ఎత్తి చేద్దాం అని అనుకుంటున్నాను. కాదు, గ్రామస్తులందరూ కూడా ఈ గుడి కూడా నిర్మాణం చేసి పెద్ద చేద్దామంటే దానికి కూడా మా వంతు సహకారాన్ని చేస్తాం. ఇందులో ఏ విధమైన సంశయం లేదు. గ్యారంటీగా దేవాలయ నిర్మాణానికి మన సాంప్రదాయానికి అనుగుణంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.